హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో యాడ్సెన్స్లో అసలు ప్రాసెస్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. ఇది అందరూ కామన్గా అసలు నేను ఎంతమందికి ఎన్నిసార్లు రిప్లై ఇస్తానో నాకే తెలియదు రోజులో. ఈ డౌట్స్ అడిగే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు కదా. సో ఏంటంటే ప్రతిదీ టెన్షన్ అనమాట. అంటే ఏం చేస్తే ఏమైపోతుందో అనేసి ఇంకా నాకు ఒక్కొక్క రోజు అయితే రోజంతా అదే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ వీడియో ఉంది, బట్ ఆ వీడియోస్లో ఏంటంటే అవి నేను స్టార్టింగ్లో చేసిన వీడియోస్ అంత కరెక్ట్గా ఉంటాయి అవన్నీ కూడా. కాకపోతే రూల్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి కదా. సో నేను అందుకే ఒకసారి అసలు ఈ ప్రాసెస్ అంతా ఒకసారి చెప్దాము. కామన్గా అడిగే డౌట్స్ చాలా ఉంటాయండి. సో మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చే డౌట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అయితే నేను క్లియర్ చేస్తాను. మినీ మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి ఈ పేమెంట్ తీసుకునే వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే వీడియో అండి ఇది. మానిటైజేషన్ అవ్వని వాళ్ళు కూడా చూడొచ్చు, తర్వాత అయినా తెలుస్తుంది కదా మీకు. సో ఇదేంటంటే మినీ మానిటైజేషన్ అయినప్పుడు మనకి వచ్చే ఫీచర్ 500 సబ్స్క్రైబర్స్ అని 3000 వాచ్ అవర్స్తో మినీ మానిటైజేషన్ అయితే అవుతుంది కదా. సో ఆ మినీ మానిటైజేషన్ అయిన తర్వాత మనకు వచ్చే ఎలిజిబిలిటీస్ ఫీచర్స్ ఏంటంటే సూపర్స్ను మెంబర్షిప్స్ వస్తాయన్నమాట. సో అంతే, ఎవరన్నా సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్స్ తీసుకుంటేనే మనకు రెవెన్యూ వస్తుంది, లేదంటే రెవెన్యూ రాదు. సరే, మినీ మానిటైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ కానీ లేదంటే 10 million వ్యూస్ ఫర్ షార్ట్స్ ఇన్ 90 days కానీ వచ్చాయనుకోండి, అప్పుడు కంప్లీట్ మానిటైజేషన్ అవుతుంది అనమాట. సో మనకి కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ ఆన్ చేసుకుంటాం. యాడ్స్ ఆన్ చేసుకున్న దగ్గర నుంచి కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను వినండి. ఇది మనకి రెవెన్యూ ఎట్లా అప్డేట్ అవుతుందంటే ఈరోజు 2:30 నుంచి రేపు మధ్యాహ్నం 2:30 వరకు వచ్చే రెవెన్యూ అంతా ఎల్లుండి పొద్దున యాడ్ అవుతుంది. నిన్న 2:30 నుంచి ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు వచ్చిన రెవెన్యూ అంతా రేపు మార్నింగ్ యాడ్ అవుతుందన్నమాట మనకి. సో ఇది ప్రాసెస్. అంతేగాని వచ్చిన వీడియోస్కి వచ్చినట్టు రెవెన్యూ యాడ్ అయిపోవటం ఉండదు యూట్యూబ్ స్టూడియోలో. సో ఈ టైమింగ్స్ ప్రకారమే మనకి అప్డేట్ అవుతాయి అన్నమాట. సో మీరు ఎప్పుడు యాడ్స్ ఆన్ చేసుకున్నారో ఆలోచించుకొని దానికి తగినట్టు ఎప్పుడు వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. చెప్పాను కదా టైమింగ్స్ కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం యాడ్స్ ఆన్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కొక్క రోజు రెవెన్యూ యాడ్ అవ్వకపోవచ్చు, యాడ్స్ కూడా రాకపోవచ్చు. కంగారు పడాల్సిన పనేం లేదు. అది ఏదన్నా మిస్టేక్ ఉంటే అట్లా అవుతుంది అనమాట. ఏం చేయాల్సిన పనే ఉండదు. ఒక 2 to 3 days తర్వాత అయినా యాడ్స్ స్టార్ట్ అవుతాయి అండ్ రెవెన్యూ కూడా వస్తుంది. ఏం కంగారు పడాల్సిన పని ఉండదు. అండ్ ఈ కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యాడ్స్ చెప్పాను కదా. సో ఇట్లా రెవెన్యూ డైలీ వైటీ స్టూడియోలో అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట డైలీ. తర్వాత ఇప్పుడు యాడ్సెన్స్ విషయానికి వస్తే ఇక్కడ రెవెన్యూ వస్తుంది, యాడ్సెన్స్లోకి రావట్లేదు అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ రెవెన్యూ వస్తుంది ఓకే వైటీ స్టూడియోలో. యూట్యూబ్ స్టూడియోలో వచ్చే రెవెన్యూ అంతా మనకి డైలీ అప్డేట్ అయ్యే రెవెన్యూ. అండ్ యాడ్సెన్స్లో మాత్రం ఓన్లీ మంత్కి ఒకసారి పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మంత్ ఉందనుకోండి, ఈ మంత్లో వచ్చిన రెవెన్యూ ఇది వచ్చేసి మే మంత్లో వచ్చిన రెవెన్యూ అంతా. ఈ రెవెన్యూ కూడా ఎలా అప్డేట్ అవుతుందంటే ఈరోజు వచ్చే రెవెన్యూ మనకి మొన్నటి రెవెన్యూ అన్నట్టు. సో మనకి ఇప్పుడు మే కదా, మే 31st వచ్చే రెవెన్యూ జూన్ 2nd కలుస్తుంది మనకి యూట్యూబ్ స్టూడియోలో. సో అంటే మే 2nd నుంచి జూన్ 2nd వరకు వచ్చే రెవెన్యూ అంతా మనకి మే రెవెన్యూ అన్నట్టు అనమాట. ఎందుకంటే 2 days డిలే అనమాట. సో మనకి ఈరోజు రెవెన్యూ ఎల్లుండి కలుస్తుంది. ఈరోజు రెవెన్యూ అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఈరోజు 2:30 తర్వాత రెవెన్యూ అన్నట్టు అనమాట. సో అట్లా మనకి జూన్ 2nd వరకు వచ్చే రెవెన్యూ అంతా కూడా జూన్ 11th యాడ్సెన్స్లోకి వస్తుంది. అంతేగాని డైలీ యాడ్సెన్స్లోకి రావడం అయితే ఉండదు. సో మనకి ఈ మంత్ వచ్చిన రెవెన్యూ, ఈ మంత్ అనే కదా నెక్స్ట్ మంత్ జూన్ 2nd నుంచి జూలై 2nd వరకు వచ్చే రెవెన్యూ అంతా ఆగస్ట్ 11th యాడ్సెన్స్లోకి వస్తుంది. సో ఇలా యాడ్సెన్స్కి మనకి ఒకసారే వస్తుంది అనమాట మంత్లీ, డైలీ రావడం అయితే ఉండదు. ఇది చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత సరే రెవెన్యూ మీకు యాడ్సెన్స్లోకి $100 రాలేదు, ఒక $98 వచ్చినాయి అనుకోండి ఆ మంత్. ఇప్పుడు మే మంత్లో మే వరకు మీకు మే 31st వరకు మీకు ఒకవేళ $98 వచ్చాయి. సో ఆ $98 జూన్ 11th పడిపోతాయి యాడ్సెన్స్లో. మీకు పేమెంట్ రాదు, ఎందుకంటే $2 తక్కువ ఉన్నాయి కదా 100 కంటే. మనకి మినిమం $100 అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మంత్ సో జూన్ అంతా వచ్చిన రెవెన్యూ అంతా $2 కదా, ఇంకెక్కువే వస్తుంది కదా. సో ఒక $40 వచ్చింది అనుకుందాం. ఆ 98 + 40 జూన్ 11th యాడ్సెన్స్లోకి వచ్చేస్తాయి అనమాట. సో $100+ అయ్యింది కాబట్టి అప్పుడు ఆ మంత్ 21st మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో ఆ మెయిల్ వచ్చిన తర్వాతే మీకు ఆ మెయిల్ 21st కానీ 22nd కానీ వస్తుంది మెయిల్, పేమెంట్ మీకు పంపించాము అనేసి యాడ్సెన్స్ నుంచి. సో ఆ మెయిల్ వచ్చిన తర్వాత
మంత్ ఎండ్ లోపు ఎప్పుడైనా వస్తుందండి. ఇది వచ్చేసి బ్యాంకుని బట్టి ఉంటుంది అనమాట. సో కొన్ని బ్యాంక్స్ లేట్ అవుతాయి, కొన్నిటికి ఫాస్ట్గా వస్తాయి. సో అట్లా కూడా ఉంటుంది. అండ్ ఏ బ్యాంక్ ఇవ్వాలి ఏంటి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఏ బ్యాంక్ అయినా ఇవ్వచ్చు అండి. ఎప్పుడు ఇచ్చినా మన బ్యాంకుకి కదా వచ్చేది అమౌంట్. సో ఏ బ్యాంక్ అయినా ఇవ్వచ్చు. కాకపోతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అవి కొంచెం ఫాస్ట్గా ఉంటాయి అండ్ సర్వీస్ అది కూడా కొంచెం మంచిగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సర్వీస్ బాగానే ఉంటుంది. కాకపోతే వీటిల్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వస్తుంది అనమాట మనకి అకౌంట్కి. అండ్ ఇక్కడ స్విఫ్ట్ కోడ్ అనేసి ఒకటి ఉంటుందండి. మనం కనుక్కోవాల్సిన వాటిల్లో డీటెయిల్స్లో మిగతావన్నీ మనకు తెలిసిపోతాయి. ఎట్లాగో ఈ స్విఫ్ట్ కోడ్ అనేది బ్యాంకుకి వెళ్ళి కనుక్కోవాలన్నమాట. ఇది చాలామంది చాలా బ్యాంక్స్లో మాకు తెలియదు, అసలు స్విఫ్ట్ కోడ్ లేదు మా బ్యాంక్ అని చెప్తూ ఉంటారు. అలా ఏం ఉండదండి. స్విఫ్ట్ కోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్విఫ్ట్ కోడ్ లేకుండా అసలు ఉండదు. ఖచ్చితంగా కనుక్కోండి. అది స్విఫ్ట్ కోడ్ కనుక్కునే ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ మీకు తెలిసిపోతాయి ఎలాగూ. సో వీటితో పాటు ఇంకా మనకి యాడ్సెన్స్లో ఈ పేమెంట్ రావాలి అంటే కనుక ఇంకా చేయాల్సినవి ఉంటాయండి కొన్ని. మనకి ఐడి వెరిఫికేషన్ అనేసి ఉంటుంది. ఈ పేమెంట్ కంటే ముందు మనకి అంతా ఐడి వెరిఫికేషన్ అవ్వాలన్నమాట. అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి యూట్యూబ్ స్టూడియోలో $10 అవ్వాలి. యూట్యూబ్ స్టూడియోలో యాడ్సెన్స్లో అవసరంలా. యూట్యూబ్ స్టూడియోలో $10 అయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో ఆ మెయిల్ వచ్చినప్పుడు మనం మన ఐడెంటిటీ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అప్లోడ్ చేసి సక్సెస్ అయిన తర్వాత పిన్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఆ పిన్ వెరిఫికేషన్ కోసం ఒక 6 డిజిట్ పిన్ అయితే పోస్ట్లో వస్తుంది. ఇండియా పోస్ట్లో మనకు పంపిస్తారు వాళ్ళు. సో ఆ పోస్ట్ వచ్చిన తర్వాత మీరు మీ ఏరియాకి వచ్చే పోస్ట్ మ్యాన్ ఉంటారు కదా, సో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటే ఏంటంటే బెటర్ అనమాట. కొంతమంది ఏంటి అడ్రస్ సరిగ్గా లేదని రిటర్న్ పంపించేస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి ఇలా పలానా పేరు మీద పలానా అడ్రస్కి ఒక ఇంపార్టెంట్ లెటర్ వస్తుంది చూసి ఇవ్వండి అనేసి అడుగుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. కొంతమంది రిటర్న్ పంపించేస్తారనమాట. సో అది ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి ఏంటంటే 1 వీక్లోనే వచ్చేస్తుంది. వీళ్ళు 15 డేస్ తర్వాత వెళ్ళి అడిగారనుకోండి, అవి వచ్చింది మీ పేరు మీద ఆల్రెడీ పంపించేసాం అనేసి చెప్తూ ఉంటారనమాట. ఫోన్ నెంబరు వాళ్ళు మెయిన్ ఏంటంటే ఫోన్ నెంబర్ మెన్షన్ చేయరు దానిపైన. సో అందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సో మీరు కాంటాక్ట్లో ఉంటే బెటర్. అప్పుడు ఆ ఐడి అడ్రస్ వెరిఫికేషన్ కోసం పిన్ వచ్చిన తర్వాత పిన్ ఎంటర్ చేస్తారు. సో పిన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి, పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే కనుక యాడ్సెన్స్లో $10 అవ్వాలి. అప్పుడే మనకి పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి వస్తుంది అనమాట. వీటికిను మళ్ళీ ఐడి వెరిఫికేషన్కి వీటికి సంబంధం లేదు. మనం $10 వచ్చేస్తే పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ అయిపోయినాయి. అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసేస్తారు $10 వస్తే. అండ్ మనకి పేమెంట్ రిలీజ్ అవ్వాలి అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో ఫిల్ చేయాలి కంపల్సరీ. అది డిఫాల్ట్గా ఉంటుంది ఎవరికైనా సరే. సో యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో ఫిల్ చేయాలి. అండ్ సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అనేసి ఇంకోటి ఉంటుంది. సో అదేంటంటే అందరికీ రాలేదు, ఇంకా ఒక్కొక్కళ్ళకి స్లోగా రావడం అట్లా ఉందన్నమాట. సో సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో కూడా ఒకవేళ వచ్చుంటే కంపల్సరీ ఫిల్ చేయాలి. సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో రాలేదనుకోండి, రాకపోతే ఫిల్ చేయలేము. అది రాకముందే మీకు $100 అయిందనుకోండి పేమెంట్ వస్తుంది. బట్ అది వచ్చిన తర్వాత కంపల్సరీ ఫిల్ చేయాలి. అది ఫిల్ చేయలేదనుకోండి పేమెంట్ రిలీజ్ అవ్వదన్నమాట. సో సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అనేది కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వస్తే కనుక. మీరు అది యాడ్సెన్స్ ఓపెన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది వచ్చిందా లేదా ఇవ్వడానికి అనేసి. సో ఇది మొత్తం ప్రాసెస్ అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది నన్ను చాలామంది ఎక్కువగా కామన్గా అడిగే డౌట్ అనమాట. అండ్ ఇంకో విషయం మర్చిపోయాను చెప్పడం. అండ్ ఇక్కడ మనకి వైటీ స్టూడియో యాప్లో రెవెన్యూ తగ్గిపోతుంది అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది. అది రెవెన్యూ తగ్గడం కాదండి. మనకు అక్కడ డాష్ బోర్డ్లో చూపించేది లాస్ట్ 28 డేస్లో వచ్చిన రెవెన్యూ మాత్రమే చూపిస్తుంది. అక్కడ లైఫ్ టైంలో చూసారంటే మొత్తం రెవెన్యూ అయితే ఉంటుంది. ఇంకోటండి, ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి మనకి యూట్యూబ్ ఇండియా, యాడ్సెన్స్ ఇండియా అనేసి 2 ఉంటాయి. కొంతమందికి ఓన్లీ యూట్యూబ్ ఇండియా మాత్రమే ఉంటుంది, కొంతమందికి యాడ్సెన్స్ ఇండియా కూడా ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే $10 వచ్చినాయి అని చూసుకోవాలి అంటే కనుక ఆ యాడ్సెన్స్ ఇండియా తీసేసి యూట్యూబ్ ఇండియా పెట్టుకుని చూసారనుకోండి, మీకు ఎన్ని డాలర్స్ వచ్చాయనేది అక్కడ తెలుస్తుంది. అండ్ ఒకవేళ $10 దాటితే కనుక మీరు పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి కూడా అక్కడ వస్తుంది అనమాట. ఈ మధ్య మనకి వైటీ స్టూడియో యాప్లో పైన కనిపిస్తుంది కదా ఎన్ని డాలర్స్ వచ్చాయి ఏంటి అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అదేంటంటే మీకు వచ్చిన రెవెన్యూ అంతా కూడా అక్కడ కనిపించేస్తుందండి. సో అది మీరు పట్టించుకోకూడదు అసలు. వాటికి కొన్ని అంటే టైమింగ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ ఉండేది కంటే కూడా మీకు యాడ్సెన్స్లో ఉండేదే కరెక్ట్గా తెలుస్తుంది మీకు ఎంత పేమెంట్ వస్తుంది ఏంటి అనేది. సో మొత్తం పేమెంట్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ 0 అయిపోతుంది, మళ్ళీ రెవెన్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మానిటైజేషన్ కనుక మనకి
మానిటైజేషన్ దేని ద్వారా అయినా సరే మనకి షార్ట్స్ ద్వారా అయినా లాంగ్ వీడియోస్కి రెవెన్యూ వస్తుంది, లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అయినా షార్ట్స్కి కూడా రెవెన్యూ వస్తుంది అనమాట. అండ్ ఇంకోటండి, ఇక్కడ రీయూజ్డ్ అనేసి మనకు ఒక కొత్త ఇష్యూ ఉంది కదా. రీయూజ్డ్ అని వచ్చిన తర్వాత మనకు ముందు వచ్చిన డాలర్స్ అన్నీ పోయినట్టే. ఒకవేళ మనం పేమెంట్ తీసేసుకుంటే ఓకే, బట్ పేమెంట్ తీసుకున్న తర్వాత ఇంకా వచ్చిన డాలర్స్ ఉంటాయి కదా, దాని తర్వాత రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, ఆ వచ్చిన డాలర్స్ అన్నీ పోయినట్టే, ఇంకా అవైతే రావన్నమాట. ఇంకా అంటే ఒకవేళ యాడ్సెన్స్లోకి వచ్చేసి ఉండి మెయిల్ వచ్చింది అనుకోండి వచ్చేస్తాయి, బట్ అట్లా కాకుండా యాడ్సెన్స్లోకి రాలేదనుకోండి ఇక అవి పోయినట్టే. ఇంకా రీయూజ్డ్ అని వచ్చిన తర్వాత ఇక అది పోయినట్టే, మీకు మైనస్లో చూపించేస్తుంది అనమాట ఇంకా ఆ యాడ్సెన్స్లో కూడా. అండ్ ఇంకో డౌట్ అండి, చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే $100కి లిమిట్ ఉంటుందా, ఇన్ని రోజుల్లోనే అయిపోవాలని ఏమన్నా లిమిట్ ఉంటుందా అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఏ లిమిట్ ఉండదండి, ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా పట్టచ్చు $100 రావడానికి. ఎప్పుడు వచ్చినా సరే వస్తుంది పేమెంట్, దాని గురించి ఏం కంగారు పడాల్సిన పని లేదు. అండ్ ఇంకోటండి మెయిన్ విషయం, అసలు ఇది చెప్పడానికి అసలు ఈ వీడియో చేసింది కూడా మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మనకి పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి పేయీ నేమ్ ఉంటుంది కదా. సో ఆ పేయీ నేమ్ ఇదివరకు ఎట్లా ఉండేదంటే సేమే ఉండాలనేసి ఉండేది, బట్ ఇప్పుడు ఒకళ్ళ పాన్ కార్డ్ పెట్టినా సరే వేరే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం కూడా మనకి ఓటర్ ఐడి పనిచేయట్లేదండి. ఇప్పుడు పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ మూడే పనిచేస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో నాకు తెలిసి పాన్ కార్డ్ కూడా తీసేస్తారు, ఎప్పటి నుంచో చెప్తున్నారనమాట పాన్ కార్డు కూడా ఎలిజిబుల్ కాదు అనేసి. ఈవెన్ మనకి మెయిల్లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ అని ఉంటుంది మెయిన్గా వాళ్ళు మెన్షన్ చేసేది. లేదంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ నేషనల్ ఐడి ప్రూఫ్ అనేసి ఉంటుంది కానీ, బట్ ఇప్పటికే ఓటర్ ఐడి చేయటం లేదు. పాన్ కార్డ్ కూడా తీసేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు తప్ప ఇంకా రాలేదు అప్డేట్ అయితే కనుక. మీరు కార్డు ఏది పెట్టినా సరే వాళ్ళ డీటెయిల్సే ఇవ్వాలని ఏమీ లేదు, పేమెంట్ డీటెయిల్స్ వేరే ఎవరివైనా ఇవ్వచ్చు. కాకపోతే సేమ్ వాళ్ళవి ఇస్తే ఏంటంటే మనకి ఎప్పటికీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, సేమ్ నేమ్ అయితే కనుక. సో ఇదండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.